హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్వింగ్. ఎలా ఉన్నారు అందరూ? వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే కోకోనట్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కొబ్బరి పాలు కోసం కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని మనం వడకట్టుకొని కొబ్బరి పాలని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం. అందులోనే బాగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇందులోనే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలు కూడా తీసుకోవాలండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కొంచెంసేపు ఉడికాక రైస్ తీసుకుందాం. నేను ముందుగానే రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే ఉల్లిపాయలతో పాటు నేను బిర్యానీ మసాలాలు కూడా వేసుకున్నానండి. అది మీకు చూపించడం మర్చిపోయాను. రైస్ అంతా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. అంతే అండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా బాగా పలుకుగా వచ్చింది. దీని రైతాతో పాటు సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్